మొదటి రాజుల గ్రంథము 5వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 5వ అధ్యాయము. మనం ఒకసారి వాక్యాన్ని చూద్దాం. 2వ రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథం కాదు, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనం. 15వ వచనాన్ని మనం చదువుకున్నాం. అప్పుడు అతడు తన పనివారముతో కూడా దైవజనుల దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడవైన నా యొద్ద బహుమానములు తీసుకునవలసినదని అతనితో చెప్పగా, ఇక్కడ ఒక వ్యక్తి దేవుడే, యెహోవా దేవుడే, ఇశ్రాయేలు ఆరాధిస్తున్న దేవుడే గొప్ప దేవుడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు అని గట్టిగా చెప్తూ ఒక ప్రవక్త గారి దగ్గరికి వెళ్ళి ఆయనకి బహుమానాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనం చాలామంది చాలా రకాలుగా ఈ భూమి మీద ఆరాధన చేసుకుంటూ ఉన్నాం. ఎవరికి నచ్చినట్లుగా, ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు వారి దైవాలను ఆరాధిస్తున్నారు. కానీ కొన్ని సమయాల్లో మనం గ్రహించాలి, ఎవరు దేవుడు, దేవుడు ఎవరు, నేను ఇలాగా జీవించడానికి కారకులు ఎవరు, నా జీవనానికి కారకులు ఎవరు అని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మన చేతిలో ఉన్నవి, లేదా మనం సంచరిస్తున్నప్పుడు మన గృహాల్లో ఉన్నవి, ఏ వస్తువుకైనా ఖచ్చితంగా ఒక తయారీదారి, ఒక కంపెనీ ఉంటుంది. ఇది జపాన్లో తయారైందని, లేకపోతే చైనాలో తయారైందని, లేకపోతే భారతదేశంలో తయారైందని, లేదా మరొక వ్యక్తి ఈ వస్తువును తయారు చేశాడని ఉంటుంది. కానీ మరి నిన్నెవరు చేశారు, నీవెవరివి అనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. భూమి మీద ఈయనకి తెలియదు, ఈయన పేరు నయమాను. ఇక్కడ యెహోవాయే దేవుడు, ఇశ్రాయేలు ఆరాధించేవాడే దేవుడు అని చెబుతున్న వ్యక్తి పేరు నయమాను. ఈయన సిరియా దేశమంతటికి సైన్యాధిపతి. సిరియా దేశమంతటికి సైన్యాధిపతి. లక్షల కొలది సైన్యం ఉంటుంది. సైన్యాధిపతి అంటే రాజు తర్వాత ఆయనే. అంటే ఇప్పుడు మనం హోమ్ మినిస్టర్ అంటున్నాం కదా, అలాగే. అంటే ఆ దేశానికి రక్షణ కావాలంటే ఆయన దగ్గర నుంచే, ఆయన చేతిలోనే ప్రారంభమవుతుంది. అంటే ఆయన దగ్గర యుద్ధ సామాగ్రి ఉంటుంది, యుద్ధానికి వెళ్ళే జనులు ఉంటారు. అటువంటి సిరియా సైన్యాధిపతి ఇక్కడ అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు ఆరాధించే దేవుడే గొప్ప దేవుడు, మరొక దేవుడు లేడు. అంటే ఇంత ఉద్యమం, ఇంత రెవల్యూషన్, ఇంత ప్రత్యక్షత తన జీవితంలోకి రావడానికి గల కారణం ఏంటంటే, అతనేమి దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి కాదు. ఒకనొక సమయంలో, ఇప్పటి వరకు ఈ మాట అనే వరకు కూడా ఆయనకి నచ్చిన దేవుళ్ళను ఆరాధిస్తున్న వ్యక్తి. కానీ ఆయన గ్రహించిన దేవుడు ఉన్నాడు, ఆయన ద్వారే మనం భూమి మీద చలించగలుగుతున్నాం, జీవించగలుగుతున్నాం అని ఆయన గ్రహించడం. ఆయన గ్రహించకే ఆయన ఇష్టానుసారమైన దైవాలను ఆరాధిస్తూ వస్తున్నాడు. చూడండి అసలు ఏం జరిగింది, ఎందుకు ఆయన ఇంత ఉన్నతమైన మాటను అన్నాడు అంటే, 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగు చేసి ఉండెను. సిరియా రాజు దగ్గర సైన్యాధిపతి అయిన నయమాన్ అనే ఒక అతను ఉన్నాడు. ఈ సిరియా దేశము మరి
ఇశ్రాయేలు ఉన్న దేశం కాదు, అలాగే యెహోవాను ఆరాధించే దేశము కాదు. వారికి ఇష్టానుసారమైన ఆరాధన చేసుకునేవారు. ఆ దేశంలో ఆ రాజు దగ్గర ఒక సైన్యాధిపతి, ఆయన పేరు నయమాన్. ఆయన ఎక్కడికి వెళ్ళినా విజయాలు వస్తున్నాయి. ఎవరు ఈ విజయానికి కారకుడు అంటే దేవుడే ఆయనకి విజయాన్ని ఇస్తున్నాడు. ఆయన ఈ సత్యాన్ని గ్రహించట్లా. ఆయన ఏమనుకుంటున్నాడంటే, నాకున్న జ్ఞానాన్ని బట్టి, నాకున్న మంది మార్బలాన్ని బట్టి, నా దగ్గర ఉన్న మంచి ఆయుధాలను బట్టి నాకు విజయం వస్తుంది, నేను విజయం సాధిస్తున్నాను అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెబుతుంది? యెహోవాయే ఆయన చేత విజయాలు చేసుకొస్తున్నాడు. యుద్ధాల్లో విజయం వచ్చే విధంగా యెహోవాయే సహాయం చేస్తున్నాడు. కానీ సైన్యాధిపతి అలా అనుకోవట్లా. ఇది నా సొంత తెలివితేటలు, లేకపోతే మా రాజ్యంలో ఉన్న సైన్యం, లేకపోతే మా దగ్గర ఉన్న మంచి మంచి ఆయుధాలు అని అనుకుంటున్నారు. దేవుడు దీనికి కారకుడు, దేవుడు నా విజయానికి కారకుడు అని అనుకోవట్లా. ఈరోజు చాలామంది మనుషులు ఇదే అనుకుంటున్నారు. నేను ఇలాగ ఉండటానికి, నేను ఇంత ధనవంతుడిని అవటానికి, నేను ఇంత మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోవడానికి, నేను ఇంత మంచి ఇల్లు కట్టుకుని ఇంత బాగుండటానికి కారణం నేనే, లేకపోతే మా తల్లిదండ్రులు, లేకపోతే నేను కష్టపడి సంపాదించిన సంపద, నా తెలివితేటలు అని అనుకుంటున్నారు. కానీ మనం కాదు, దేవుడు కారకుడు, దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు ఇవ్వకపోతే లేదు మనకి, అన్నీ దేవుడే ఇచ్చాడు. ఓ భక్తుడు చక్కగా రాశాడు ఆ పాట. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్ను చుటకు, ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్ను చుటకు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. భక్తుడు చక్కగా చెప్తున్నాడు ఈ మాట. నేను ఇలాగ ఉండటానికి కారణం, నేను ఎంతటి వాడిని, నేను ఏ పాటి వాడిని, దేవుడే నన్ను హెచ్చిస్తున్నాడు, దేవుడే నాకు కుటుంబాన్ని ఇస్తున్నాడు, దేవుడే నాకు చక్కటి నైపుణ్యాన్ని, ఓ పని చేసుకునే నైపుణ్యాన్ని దయచేసాడు, దేవుడే నాకు చక్కటి జ్ఞానంతో చదువుకునే అవకాశం ఇస్తున్నాడు, దేవుడే నాకు ఉద్యోగాన్ని ఇచ్చాడు, దేవుడే నాకు మంచి వ్యాపారాన్ని ఇచ్చాడు, నేను ఇలాగ దీవించబడ్డానికి కారకుడు నా దేవుడు అని ఏ మానవుడు అనుకోవట్లే. ఈరోజు చాలామంది ఇది నాకే, నేనే, నా పితరులు, నా తల్లిదండ్రులు ఇచ్చారు, దానికి నేనే కారణం, కానీ నాకు దేవుడేమి ఇచ్చాడు, దేవుడెవరు, దేవుడెవరు అనే మూర్ఖులు లేకపోలేదు ఇప్పుడు కూడా కదా. దేవుడెవరు అనే మూర్ఖులు లేకపోలేదు ఇప్పుడు కూడా. వాక్యం వింటున్న దేవుని బిడ్డారా, ఈ సిరియా సైన్యాధిపతి కూడా ఎలాగ అనుకుంటున్నాడు పాపం, ఇలాగ అనుకుంటున్నాడు. చూడండి ఆ 1వ వచనాన్ని మనం కంటిన్యూ చేద్దాం. తన యజమాని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడాయను. ఎప్పుడైతే ఈయన విజయాలు సంపాదిస్తున్నాడో, ఏ దేశంకి వెళ్తే ఆ దేశం మీద విజయం సాధిస్తున్నాడో, తన యజమానుడు అనగా రాజు దృష్టిలో మా నయమాను గొప్పడు, మా నయమాను షబాష్, ఈ చుట్టుపక్కల మా నయమాను అంత సైన్యాధిపతి ఎవడు లేడు, మా నయమాను మంచిగా విజయాలు సాధిస్తున్నాడు, మా దేశ ఘనతను తీసుకొచ్చాడు, మా దేశానికి గౌరవాన్ని తీసుకొచ్చాడు, నాకు గౌరవాన్ని తీసుకొచ్చాడని ఏం చేస్తున్నాడంటే ఆయన్ని ఘనపరుస్తున్నాడు. ఏమో బహుశా సన్మానాలు చేస్తాడేమో, మీటింగులు పెట్టి సన్మానాలు చేసి ఆయనకు ఒక బహుమానాలు ఇచ్చాడేమో, బాగా గౌరవిస్తున్నాడు. ఈ గౌరవించే వరకు ఏమైందంటే ఆయనలో గర్వం ప్రారంభమైంది.
నేనే గొప్పండి, నా గొప్పతనం వల్లే ఈ రాజ్యానికి పేరు వచ్చింది, ఈ సిరియా దేశానికి పేరు వచ్చిందని బహుశా ఆయనలో ఏదో గర్వం చిన్నగా మొలిచినట్లుంది. చూడండి ఆ వచనాన్ని మనం కంటిన్యూ చేద్దాం. కానీ అతడు మహాపరాక్రమశాలి ఉండెను, కానీ అతడు కుష్టి రోగి. ఏమైపోయింది? ఆయనకంట కుష్ఠరోగం వచ్చిందంట. కుష్ఠరోగం, ఘనత, గర్వం తన జీవితంలోకి వచ్చేసింది. ఏమైపోయింది? కుష్ఠరోగం. వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి మీద మనిషికి ద్వేషం, పగ ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పుడే శరీరంలోకి రోగం వచ్చేసింది. ఎందుకంటే ఎదుటి వారి గురించి మనం ఆలోచిస్తే నిద్ర పట్టదు, ఆలోచిస్తే ఆహారం ఎక్కదు, ఆ తర్వాత శరీరంలో అనేకమైన రోగాలు ప్రారంభమవుతాయి. ఇది కూడా అంతే. నేనే అన్నిటికీ నేనే కారణం, నాకు ఎవరు లేరు, నేనే ఘనత, నేనే రాజ్యాన్ని పరిపాలించాను, నేనే విజయాన్ని తీసుకొచ్చానని ఎప్పుడైతే గర్వం ప్రారంభమైందో ఆ గర్వం నుంచి సరి అయిన పద్ధతిలోకి దేవుడు తీసుకెళ్ళడానికి ఏం చేశాడంటే ఆయనకి కుష్ఠరోగాన్ని తీసుకొచ్చాడు. కుష్ఠరోగం. అప్పట్లో కుష్ఠరోగులు ఊళ్ళో ఉండటానికి లేదు, ఊరు బయట వెలివేయబడినవారు, సమాజంలో జీవించడానికి లేదు. అటువంటి భయంకరమైన శాసనాలు ఉన్నాయి అప్పట్లో. మరి ఈయన చూస్తే సామాన్యమైన వాడా? కాదు, ఈయన సైన్యాధిపతి, కానీ కుష్ఠరోగం. ఇంకేం చేయాలి? అక్కడక్కడ ఎవరికి తెలియకుండా రహస్యంగా వైద్యం ప్రారంభించాడు. రహస్యంగా నా కుష్ఠరోగాన్ని ఎవరు బాగు చేస్తారా అని రహస్యంగా తన ప్రయత్నాన్ని ప్రారంభించాడు. ఎక్కడికెక్కడికో తిరుగుతున్నాడు, ఎక్కడికొక్కడికి వెళ్తున్నాడు. కుష్ఠరోగం తగ్గట్లా, అది మెల్లిమెల్లిగా పాకుతుంది, మెల్లిమెల్లిగా పెరిగిపోతుంది. ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, జనుల మధ్యకి వెళ్ళినప్పుడు కానీ ఈ కుష్ఠరోగం ఎవరైనా చూశారనుకో, అయ్యో సిరియా సైన్యాధిపతికి కుష్ఠరోగం వచ్చింది, మరి ఇతనేంది జనాల్లో ఉన్నాడని చెప్పి అంటారు, నన్ను వెలివేస్తారు, నా ఘనత పోతుంది, నా గౌరవం పోతుంది, ఏం చేయాలి? రోజు రోజుకి క్షీణించిపోతున్నాడు, రోజు రోజుకి అడుగుకి వెళ్ళిపోతున్నాడు, అట్టడుగుకి వెళ్ళిపోతున్నాడు. బాధ ఎక్కువైపోయింది. ఆయన యుద్ధాలు చేసే సమయంలో ఒకరోజు ఇశ్రాయేల్ ప్రజల మీద కూడా యుద్ధానికి వెళ్ళాడంట. ఇశ్రాయేల్ దేశం మీద కూడా యుద్ధానికి వెళ్ళాడంట. అక్కడికి వెళ్ళి ఇశ్రాయేల్ ప్రజల్ని ఓడించాడు, గెలిచాడు. అక్కడ అందరిని చంపేశాడు. కొల్ల సొమ్ము, అక్కడున్న దోపుడు సొమ్ముని తీసుకొస్తున్నప్పుడు ఒక చిన్న పిల్ల ఆడ కనబడింది. ఆమె బ్రతికే ఉంది. అరే ఏమి చంపితే ఏమొచ్చింది, ఇంటికి తీసుకెళ్దాం, ఇంట్లో పనైనా చేసింది, పని మనిషిగా పెట్టుకుందాం, చిన్నపిల్లగా అని తీసుకొచ్చాడు. ఆ అమ్మాయి అంతకంతకు ఎదుగుతూ ఉంది. ఇంట్లో చిన్నపిల్ల ఎదుగుతూ ఉంది. ఆ అమ్మాయి ఆ ఇంట్లో పని చేసుకుంటూ ఉంది. కానీ వాళ్ళ అమ్మ నాన్న చంపింది ఈ సిరియా సైన్యాధిపతి యొక్క సైన్యమే. కానీ ఆ ఇశ్రాయేల్లో ఉన్న ఆ చిన్నది, ఆ చెరగొనబడి వచ్చిన ఆ చిన్నది ఏమాత్రం కడుపులో ఆ పగను పెంచుకోలా, ప్రేమతోనే ఉంది, ప్రేమతోనే పనిచేస్తుంది. ఈ పని చేసేటప్పుడు ఈ చిన్నదానికి ఆ మాట అమ్మగారి నోటి నుంచి చెవిని పడింది. సిరియా సైన్యాధిపతి అయిన నయమాన్ భార్య నోటి నుంచి ఈ చిన్నదాన్ని చెవిని పడింది. వెంటనే ఆ పాప అంటుంది, చూడండి ఒకసారి, ఆ పాప అంటుంది, అది షోమ్రోన్ ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు నుండవల్లని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలితో అనెను. ఎంత ప్రేమ! ఇక్కడ నయమాన్ని చూస్తే వరకే గర్వం. నయమాని ఇంట్లో ఉన్న ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి వచ్చిన ఒక చిన్నది, ఒక యవనస్తురాలు హృదయంలో ఉంది ప్రేమ. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి ప్రేమ నువ్వు నేను కలిగి ఉండాలి.
ఇది యేసు క్రీస్తుకు కలిగిన ప్రేమ. చూడండి, తన తల్లిదండ్రులను చంపింది ఆ సైన్యమే, వాళ్ళే. అయినప్పటికీ ఆ ఇంట్లో ప్రేమతో పనిచేస్తుంది. అవకాశం ఉంది, ఆ చిన్నదానికి వారిని చంపే అవకాశం ఉంది కదా. ఈ ఆహారంలోనూ ముందు కలపచ్చు, అటు ఇటు నడిచేటప్పుడు జారి పట్టడానికి ఏదైనా చేయొచ్చు, ఏదో ఒక విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టచ్చు. కానీ తను ద్వేషం పెంచుకునేది కాదు, పగన పెంచుకునే వ్యక్తి కాదు. యేసు క్రీస్తు వలె ప్రేమించే వ్యక్తి. హల్లెలూయా! ప్రేమ కలిగిన వ్యక్తి. ఈరోజు చాలామంది ఈ ద్వేషాలు పెంచుకుని, పగలు పెంచుకుని రోగాలకు కారణమైపోతున్నారు, క్షీణించిపోతున్నారు, ఎదుగుదల లేకుండా పోతున్నారు. కానీ ఈ చిన్నదేనకున్న మనసు, యేసుక్రీస్తు కలిగిన మనసు ఎంతంటే శత్రువును కూడా ప్రేమించే మనసు. ఎంతగా ప్రేమించిందంటే, నా యజమానుడు ఇదిగో షోమ్రోనులో ఎలీషా అనే ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే బాగుపడిపోతాడు. వెళ్తే బాగుండమ్మా, ఆలోచించండి ఒకసారి అనగానే అప్పటికే అటు తిరిగి విసుగు పుట్టిపోయింది. దానికి రోగం తగ్గట్లా, రోగం పెరిగిపోతుంది. ఇది జనాల్లోకి వెళ్తే ఉద్యోగం పోయింది, సైన్యాధిపతి అధికారం పోయింది, ఊరు బయటికి వెళ్ళి ఉండాలి. ఇన్ని మాటలు విన్నాక, ఎన్ని ప్రయత్నాలు చేశాక ఈ చిన్నదాన్ని చెప్పిన మాట కూడా విందాము అని చెప్పి ఏమనుకున్నాడంటే, అది పూర్తిగా విచారణ చేయకుండా ఆ ఇశ్రాయేలు రాజుగారికి, ఈ రాజుగారి చేత లెటర్ రాయించాడు. ఇదిగో మా సైన్యాధిపతికి కుష్ఠరోగం ఉంది, దీన్ని బాగు చేయాలి అని చెప్పి లెటర్ రాయించాడు. ఆ లెటరు వీళ్ళు తీసుకెళ్ళి ఇశ్రాయేల్ రాజుగారికి ఇచ్చాడు. ఆ రాజుగారు ఆ లెటర్ చదివి ఆయనకి పిచ్చి పట్టింది. బట్టలు చింపుకున్నాడు, పెద్దగా అరిశాడు. ఆయన అన్నాడు, నేనేమో దేవుణ్ణా మనుషుల్ని చంపడానికి, కుష్ఠరోగాలు మానవటానికి అని అంటున్నాడు. ఆయనకి అలాగా పెద్దగా అరుస్తూ, కేకలు వేస్తూ, నేను దేవుణ్ణా అని చెప్పి పిచ్చి పట్టిన వాడిగా ప్రవర్తిస్తున్న సమయంలో ఏమైందంటే, ఈ మాట ఎలీషా ప్రవక్త గారికి వినపడిందంటే, ఈ మాట ఎలీషా ప్రవక్త తెలిసింది. అరే, షోమ్రోను రాజు గారికి పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నాడు, బట్టలు చింపేసుకుంటున్నాడు, ఎవరో లెటర్ రాశారంట, నువ్వు కుష్ఠరోగాన్ని బాగు చేయాలని అని చెప్పి ఆయన తెలిసి పిచ్చి పట్టిన వాళ్ళకి ప్రవర్తిస్తాడని ప్రవక్త గారు తెలిసేవారికి ఆ ప్రవక్త కబురు పంపించాడు. రాజుగారు, మీరెందుకు అలా చేస్తున్నారు, మీకు తెలియదా? నేనున్నాను ఇక్కడ, ఈ దేశంలో యెహోవా ప్రవక్తగా నేనున్నాను కదా, అతన్ని నా దగ్గరికి పంపించు. దేవునికి మహిమ కలుగుతుంది కాక, అతను నా దగ్గరికి పంపించు అని అన్నాడు. వెంటనే ఆయన లెటర్ రాశాడు. రెండయ్యా, నిజమే, నేనే అర్థం చేసుకోలేకపోయాను. మీరు ఆయన దగ్గరికి లెటర్ పంపించాల్సింది నా దగ్గరికి పంపించారు. మీరు వెళ్ళవలసింది ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి. వెళ్ళండి, కలవండి, ఖచ్చితంగా బాగుపడతారు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే నయమాను సిరియా సైన్యాధిపతి కదా, బాగా ఘనత ఉందిగా, గౌరవం ఉందిగా, గర్వం కూడా ఉందిగా, అన్నీ ఉన్నాయి. చాలామంది సైన్యాన్ని తీసుకున్నాడు, మంచి విలువైన బట్టలు తీసుకున్నాడు, వెండి తీసుకున్నాడు, బంగారం తీసుకున్నాడు. అందరినీ వెంట పెట్టుకుని ఎలీషా ప్రవక్త గారి ఇంటికి వెళ్ళిపోయాడు. అందరినీ వెంట పెట్టుకుని వెళ్ళిపోయాడు, అందరితో వెళ్ళిపోయాడు. మంది మార్పాడంతో వెళ్ళాడు. ఎలీషా గారి ఇంటి ముందుకు వెళ్ళి ఇంకా అలా రథాలు ఆపాడు, గుర్రం బళ్ళు ఆపాడు. ఆపి, ఎవరండి అని అడిగారు. అంటే వెంటనే ఎలీషా గారి శిష్యుడు గెహజీ వచ్చాడు. వచ్చి, ఏంటండి, ఎవరు మీరు అనగానే పక్క వాళ్ళు చెబుతారు, ఇక సిరియా దేశపు సైన్యాధిపతి నయమాను ఈయన పేరు, చాలా పరాక్రమశాలి, చాలా విజయాలు సాధించాడు. అయితే కుష్ఠరోగం ఉందలే. ఏముంది? కుష్ఠరోగం ఉంది. మీ ప్రవక్త గారిని పిలిస్తే ఆయన బాగు చేస్తాడంట. ఆ విషయాన్ని రాజుగారి చేత మేము లెటర్ కూడా పంపించాం, మేము వచ్చామని ప్రవక్త గారికి చెప్పండి అనగానే ఈయన వెళ్ళిపోయి వాళ్ళందరం చూశాడుగా, అబ్బో చాలా బాగా ఉన్నవాళ్ళే అని చెప్పి లోనికి వెళ్ళి, అయ్యగారు,
మీకోసం సిరియా సైన్యాధిపతి అంట, మీరు రమ్మన్నారంటగా వచ్చారు. బయట ఉన్నారు, చాలామంది వచ్చారు. ఏదో చాలా కానుకలు కూడా తెచ్చినట్టున్నారు, గిఫ్ట్స్, బంగారం, వెండి, బట్టలు అవన్నీ తెచ్చినట్టున్నారు. ఏం మాట్లాడలా ఎలీషా గారు. అతను వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మనము ఇది ఎక్కువ మాట చెప్పాడు ఎలీషా. ఇంకేం మాట్లాడలా. శిష్యుడు వచ్చాడు, అయ్యా మీ యజమాన్ని యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు మునగమన్నాడు మా బాసు, మా గురువు గారు అని చెప్పి చెప్పటమే లేదు. ఇక ఆయనకు వచ్చింది చూడండి కోపం, బీభత్సమైన కోపం వచ్చింది. అరే, ఒక దేశం నుంచి మరొక దేశానికి ఇంత సైన్యాన్ని తీసుకుని ఆయన కోసమని వెండి బంగారం బట్టలు తీసుకొస్తే కనీసం కళ్ళతో కూడా మమ్మల్ని చూడకుండా వెళ్ళి మునగమంటాడా? అసలు నేనేమనుకున్నాను తెలుసా? నేను రాగానే వచ్చి వంగి వంగి నాకు దండం పెట్టి, నాకు రోగం ఎక్కడుందో అక్కడ ఆయన చెయ్యి పెట్టి అల్లాడించినట్లుగా నా కోసం ప్రార్థన చేస్తాడని నేను ఊహించుకుని వచ్చా. నేను ఊహించినట్టు ఏం చేయకుండా ఈ నిష్టానుసారంగా వెళ్ళి ఆయన అక్కడ మునగమంటున్నాడు. మా దేశంలో నదులు లేవా? అది ఒక పిల్ల కాలువ యోర్దాను, అదొక చిన్న పిల్ల కాలువ. దానికంటే గొప్ప గొప్ప నదులు మా దేశంలో ఉన్నాయి. దాంట్లో మునిగి నేను పవిత్రుని కాలేనా అని చెప్పి రంకిలేసాడంట. చాలాసేపు కోపం వచ్చేసింది. కారణం ఏంటంటే ఆయన మొహం కూడా చూపిలా. ఈయన ఎవరి కోసం వెళ్ళాడు, ఆయన మొహం కూడా చూపిలా. కోపం వచ్చేసింది. ఈ కోపానికి కారణం ఏంటండి చెప్పండి ఒకసారి. ఈ కోపానికి కారణం ఏంటి? గర్వం. గర్వం. నేను వస్తే అందరు రావాలి, నేను కుర్చీలో కూర్చుంటే అందరూ నుంచోవాలి, నేను అధికారిని. నీ అధికారం ఎవరిచ్చారయ్యా? నీ ఘనత ఎవరిచ్చారయ్యా? దేవుడు కదా. ఈ సత్యం తెలియకే కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు ఈయన. ఆ కుష్ఠరోగం బాగుపడే అవకాశాన్ని ఇచ్చినా కానీ గర్వం తగ్గల. వెళ్ళిపోయాడట. ఏమైపోయాడు? వెళ్ళిపోయాడు. తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందో మనం ఒకసారి చదువుతాం. 11వ వచనం. అందుకు నయమాను కోపము తెచ్చుకుని తిరిగిపోయి ఇట్లనెను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగము మానుకుని నేను అనుకుంటేనే, దమస్కు నదులైన అభానాయము, పర్ఫూరును ఇశ్రాయేలు దేశములో నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాడంట. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయకూడదువా? అయితే స్నానము చేసి శుద్ధుడు కమ్మని మాట దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు. ఎవరు చెప్పారు ఆ మాట? ఎవరు? తన పనుడు. ఎగిరేడు వెళ్ళిపోయాడు. బీపీ తగ్గింది. 4 బిళ్ళలు వేసుకున్నాడు. కొద్ది మంచిది తాగాడు. బీపీ అణిగింది. హల్లెలూయా అంతే అనాలి మన భాషలో కదా. బీపీ తగ్గిపోయింది. బీపీ తగ్గిన తర్వాత ఆ పక్కన ఆ పని చేసి ఆయనతో పాటు ఉండే ఆయన ఆ ముఖం కేలు చూశాడు. కొద్దిగా చల్లగా ఉంది. ముఖం కేలు చూసిన తర్వాత, ఏమండి అన్నాడు. అరే తగ్గిందిగా, అంతా నెమ్మదిగున్నారా? నయమాన్ గారు నెమ్మదిగున్నారా? చెప్పు. ఏంటో చెప్పు. ఒక చిన్న విషయాన్ని చెబుతున్నా, ఆలోచించు. ఇప్పుడు మనం వెళ్ళాం. ఎందుకు వెళ్ళాము? నీ రోగం తగ్గించుకోవడానికి వెళ్ళావు. ఎందుకు వెళ్ళావు? నీ రోగం తగ్గించుకోవడానికి వెళ్ళావు. ఆయన ఏమన్నాడు? స్నానం చేయి అన్నాడు. ఒక 7 సార్లు యోర్దానులో మునుగు అన్నాడు. అంతకంటే పెద్ద పని ఏం చెప్పలేదు నీకు. ఒకవేళ ఆయన బయటకు వచ్చి, నయమాన్ గారు మా ఇశ్రాయేలు దేశం అంతా అన్నదానం చెయ్యి అంటే చేసేవాడుగా?
చేసేవాడుగా కదా, చేసేవాడుగా. అదిగో ఆ ఊర్లో పేదలు ఉన్నారు, వాళ్ళందరికీ రోడ్లు లేవంట, రోడ్లు వేపి అంటే వేపించేవాడుగా, ఎందుకంటే మీరు కుష్ఠరోగం తగ్గటానికి. అట్లాంటి కఠినమైన పని నేను చెప్పలేదే, అట్లాంటి ఖర్చుతో కూడిన పని నేను చెప్పలేదే, ఏం చెప్పలేదు కదా. లేకపోతే బట్టలేం లేకుండా మంచి ఎండలో వెళ్ళి పడుకో 10 రోజులని చెప్పలేదుగా. చెప్పాడా? ఏం చెప్పలేదే. జస్ట్ ఖర్చు లేని పని, కష్టం లేని పని, నమ్మకంతో యోర్దాను నదిలో 7 సార్లు మునగమన్నాడు. ఎందుకు అంత రంకెలేస్తున్నావు? నాకు అర్థం కాల. నువ్వు ఆయన చెప్పింది ఏంటి? నమ్మమన్నాడు. చెప్పిన మాట నమ్మి యోర్దాను నదిలో 7 సార్లు మునగమన్నాడు. అంతే అంతే కదా అని అన్నాడు. అప్పుడైనా నిజమే కదా, ఎందుకు ఎగిరాను? అంతే కదా, పెద్ద కష్టమేం లేదు ఇది. నిజమేం లేదు కదా. నీలో ఉన్న పాపాన్ని, నీలో ఉన్న గర్వాన్ని అణిచివేసుకుంటే దేవుని నమ్మటం చాలా సులువైన పని. ఏ ఖర్చు లేదు, హల్లెలూయా, ఏ కష్టం లేదు. ఆయన ఏమి డబ్బులు అడగట్లా, నేను నీ ఆస్తి అడగట్లా, నీ పిల్లల్ని అడగట్లా, నిలువు దోపుడు అడగట్లా, నీ ఇంటికి అడగట్లా, ఏం అడగట్లా. ఆయన నమ్మమన్నాడు. నమ్మి యోర్దాను నదిలో మునగమన్నాడు. అనగానే అప్పుడు ఈ బుర్రకి ఏమైందంటే సరిగా ఎక్కింది. అప్పుడు ఏమంటున్నాడు చూద్దాం. 14 వచ్చింది. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసి పిల్లవాని దేహం వలె మారేను. గేటు చెప్పలు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, విశ్వాసం, నమ్మకం. యోర్దాను నదిలో మునగగానే పసిపిల్లవాని మీద చక్కటి, చిన్నప్పుడు పుట్టినప్పుడు ఎంత మృదువుగా ఉంటుందో శరీరం, అలాంటి శరీరం నయమానికి దేవుడు ఇచ్చేశాడు. వాక్యం వింటున్నప్పుడు దేవుని బిడ్డారా, ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మన జీవితంలో మనం అనుభవించే కష్టాలు కానీ, రోగాలు కానీ, బాధలు కానీ ఎందుకు వస్తున్నాయి? నువ్వు దేవుడు ఎవరో తెలుసుకోకుండా ఉండటమే కారణం. నా ఘనతకు, నా గౌరవానికి, నా డబ్బుకి నేనే కారణం అని అనుకోవటమే. అది ఎప్పుడైతే మార్చుకుంటావు, ఆ గర్వాన్ని ఎప్పుడైతే తగ్గించుకుంటావు, యవనస్తురాలు వల్ల ఎలాంటి ప్రేమ కలిగి ఉంటావు, దేవుని మాటను విని, దేవుని మాటను నమ్మి, ఆయన చెప్పినట్లు ఎప్పుడైతే చేయగలుగుతావో ఖచ్చితంగా దేవుడు నెమ్మదిని దయచేస్తాడు, శాంతిని, సమాధానం ఇస్తాడు. ఏ ఖర్చు లేదు దానికి, నమ్మటమే. అప్పుడు నయమాను ఇశ్రాయేలు ఆరాధించే దేవుడే గొప్ప దేవుడు. హల్లెలూయా. ఆయన తప్ప మరొక దేవుడు లేడు. నాకు తెలియక అహంకారంతో ఇష్టానుసారమైన దైవాలను పూజించాను. నాకు ఇప్పుడు అర్థమైంది, ఆయన ఒక్కడే దేవుడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డారా, గ్రహించావు ఎప్పుడన్నా? యేసయ్య మాత్రమే దేవుడు. యేసయ్య మాత్రమే ఆకాశం, ఆ పరలోకం నుండి దిగి వచ్చిన దేవుడు. యేసయ్య మాత్రమే నీలాగా నాలాగా మానవునిగా 33 సంవత్సరం భూమి మీద జీవించిన దేవుడు. పాపం ఎరగకుండా, పాపము చేయకుండా పరిశుద్ధుడిగా ఉండి అపరిశుద్ధమైన బలిగా నీకోసం, నా కోసం సిలువలో రక్తము చిందించిన దేవుడు. పాతి పెట్టబడి మృత్యుంజయుడిగా 3వ దినం లేచిన దేవుడు. ఇప్పుడు ఆయన సజీవుడు. ఆయన మార్గంలో ఆయన చెప్పిన మాట విని జీవిస్తున్నట్లయితే మరలా ఆయన త్వరగా రాబోతున్నాడు మనతో ఆయన రాజ్యంలో ఉండడానికి. హల్లెలూయా. మనల్ని ఆయన రాజ్యంలో వారసులుగా చేసుకోవడానికి. ఇటువంటి గొప్ప ధన్యత నువ్వు కూడా అనుభవించాలి, నువ్వు కూడా పొందుకోవాలి. ఇటువంటి కృప పొందుకుంటూ అటువంటి నెమ్మది, ఆనందం నీ జీవితంలో, నీ కుటుంబంలో కూడా రావాలని ప్రభు పేరుతో ప్రేమతో తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరం దీవించును గాక.